నమస్తే అండి. ఈరోజు తెలంగాణ శాసనసభలో కొన్ని సన్నివేశాలు జరిగాయి. వాస్తవానికి ఆ సమావేశం గవర్నర్ ప్రసంగంపై సభ్యులు మాట్లాడే కార్యక్రమం. అయితే సభ్యులు అధికార పక్షం, ప్రతిపక్షాలకు స్పీకర్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, సీనియర్ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు గడ్డం ప్రసాద్ గారిని, అంటే స్పీకర్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట వల్లనే శాసనసభ చాలా దుమారం రేగింది. శాసనసభలో చాలా దుమారం రేగింది. అసలు గడ్డం ప్రసాద్ గారిని, లేదా తెలంగాణ రెండవ శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని జగదీష్ రెడ్డి గారు ఏమని వ్యాఖ్యానించారో ఒకసారి చూద్దాం. ఈ సభ నీ సొంతం కాదు. ఈ సభ నీ సొంతం కాదు. అయితే జగదీష్ రెడ్డి గారు ఈ సభ నీ సొంతం కాదు అని అన్నారు. నీ సొంతం ఈ సభ? నీ సొంతం అని అడుగుతున్నాం. ఆయన రాజ్యాంగబద్ధమైన వ్యక్తి, రాజ్యాంగపరంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి చేత ఎన్నుకోబడిన స్పీకర్. అలాంటి వ్యక్తిని నీ అని ఏకవచనంతో సంబోధించావు. ఏకవచనంతో సంబోధించవచ్చా లేదా అనేది పక్కన పెడితే, అలా ఏకవచనంతో సంబోధించి నీ గౌరవాన్ని నువ్వు తగ్గించుకున్నావు, స్పీకర్ గౌరవాన్ని తగ్గించావు. శాసనసభలో మాట్లాడేటప్పుడు ఆవేశాలు ఉంటాయి, మాట్లాడండి. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికే ప్రతిపక్షం అవసరం. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం, ప్రజలే ప్రతిపక్షం. మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. కానీ స్పీకర్ను ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలు సరైన వ్యాఖ్యలు కావు. ఇది నీ సభ అంటే అది తప్పది. విషయం, కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నారు. చాలామంది మంత్రులు ఉన్నారు. అయితే మంత్రుల్ని లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దళితులు ఒకటే అడగాలనుకుంటున్నారు. ఏంటంటే అది బయట మీ మీటింగుల్లో కానీ ఇంకో చోట కానీ దళితులకు న్యాయం చేస్తాం, దళితులు అని చెప్పేసి ఈ దళితులను భుజాన్ని వేసుకుని తిరిగి ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు ఓట్లు గుంజుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ సభాపతిగా ఉన్నటువంటి స్పీకర్ గారిని కూడా దళితులకి ఇట్లంటావా, దళితులకు అవమానం జరిగింది అని కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. ఏమండి, రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డ గౌరవనీయులు స్పీకర్, అతను ఆ స్థాయిలో ఉన్నా కూడా ఇంకా దళితుడుగానే మీరు మాట్లాడుతున్నారంటే దళితుల్ని అవమానించినట్టే. శాసనసభ స్థానంలో ఉన్న వ్యక్తి స్పీకర్కి అవమానం జరిగిందనండి, లేదా స్పీకర్ని ఈ రకంగా మాట్లాడకూడదు అనండి. దళితుడు అన్న మాట ఎందుకు వచ్చింది మధ్యలో? అంటే ఆ స్థానంలో ఉన్నా కూడా ఆయన దళితుడుగానే గుర్తిస్తున్నారు అన్నమాట. అంటే దళితులను మీరు ఇండైరెక్ట్గా ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, దళితులను అవమానిస్తున్నారని దళితులు భావిస్తున్నారు. ఇది దళితులు ఒక్కరినన్నట్టు కాదు, యావత్ తెలంగాణ దళితులు అన్నట్టు లెక్క. మరి అది దళితులు అని చెప్పేసి ప్రతిసారి అసెంబ్లీలో కూడా వాడవద్దు. ఎందుకోసం అంటే అసెంబ్లీలో ఉండేది పూర్తిగా ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. వారికి కేటాయించినటువంటి శాఖలు ఉంటాయి. వారు మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రతిపక్షం అంటారు. అంతేగాని అక్కడ కూడా ఒక దళిత ఎమ్మెల్యే
ఒక గిరిజన ఎమ్మెల్యే, ఒక బీసీ ఎమ్మెల్యే, ఒక ఓసీ ఎమ్మెల్యేని పిలుస్తారా? దయచేసి ఆ రకంగా అవమానించొద్దు. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యలు రికార్డులు పరిశీలించి నిజంగా ఆయన చేసిన వ్యాఖ్య తప్పనిపిస్తే శాసనసభ నియమాల ప్రకారం అతనిపై చర్య తీసుకోండి, వీలుంటే సస్పెండ్ చేయండి. అంతేగాని ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా ఇంకా దళితులు అని చెప్పేసి సంబోధించి దళితుల్ని అవమానించే పని చేయొద్దని చెప్పేసి దళితులు కోరుకుంటున్నారు.